జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మహారాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పెను అలజడైతే మొదలైంది. ఊహించినటువంటి ఒక విషాద వార్త యావత్ దేశాన్ని దిగ్భ్రాంతికైతే గురి చేస్తుంది. మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అజిత్ పవార్ గారు ప్రయాణిస్తున్నటువంటి విమానం బారామతిలో కుప్పగూలిపోయింది. ఈ ఘోర ప్రమాదంలో అజిత్ పవార్తో సహా 6 మంది ప్రాణాలు కోల్పోయినారని చెప్పేసి డీజీసీ అయితే ప్రకటించింది. అసలు ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది, ఆ సమయంలో విమానంలో ఇంతకు ఏం జరిగింది అనేటటువంటి పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. ప్రమాదం జరిగినటువంటి తీరుకు సంబంధించిన వివరాల్లోకి వెళ్తే, ఈ రోజు ఉదయం ఎప్పట్లాగే అజిత్ పవార్ గారు తన రాజకీయ పర్యటనలో భాగంగా ముంబై నుంచి బారామతికి బయలుదేరినారు. పొద్దున అంటే ఉదయం సరిగ్గా 8:45 సమయంలో విమానం బారామతి ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ కావాల్సి ఉండదన్నమాట. రన్వేకి అతి సమీపంలోకి వచ్చినటువంటి విమానం ల్యాండింగ్ కావడానికి కొద్ది నిమిషాల ముందు ఒక్కసారిగా నియంత్రణ కోల్పోయింది. పైలట్లు విమానాన్ని అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ కూడా అది వేగంగా రన్వే పక్కనే ఉన్నటువంటి ఖాళీ ప్రదేశంలో కుప్పగూలిపోయింది. విమానం భూమిని బలంగా ఢీకొట్టడంతో ఒక్కసారిగా భారీ పేలుడు జరిగి మంటలంతా కూడా పెద్ద ఎత్తున చెలరేగినాయి. సరే, ఇంతకు ఈ ప్రమాదానికి కారణాలేంది, అసలు ఇంత అనుభవం ఉన్నటువంటి పైలట్లు ఉన్నప్పటికీ కూడా ఈ ప్రమాదం అనేది ఏ విధంగా జరిగిందని చెప్పేసి అందరూ కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే మనకు అందుతున్నటువంటి ప్రాథమిక సమాచారం ప్రకారం విమానంలో చివరి నిమిషంలో ఏదో సాంకేతిక లోపం తలెత్తినట్లు తెలుస్తుంది. విమానం తన ఫైనల్ అప్రోచ్ లో ఉన్నప్పుడు ఇంజిన్ ఫెయిల్యూర్ లేదా వాతావరణంలో వచ్చినటువంటి మార్పుల వల్ల విమానం అదుపు తప్పి ఉండొచ్చు అని చెప్పేసి నిపుణులు అయితే భావిస్తున్నారు. ఈ ప్రమాదంలో విమానం పూర్తిగా కాలి బూడిదైపోయింది. అక్కడ దృశ్యాలు చూస్తూ ఉంటే ఓరే, ఇంతకు ఎవరైనా ప్రాణాలతో మిగిలినారా అంటే నమ్మలేనంత భయానకంగా ఉన్నాయి. విమానంలో ఉన్నటువంటి 2 పైలట్లు, అలాగే 3 అధికారులు, అలాగే ఉప ముఖ్యమంత్రి అయినటువంటి అజిత్ పవార్ గారు అక్కడికక్కడే మృతి చెందడం అత్యంత బాధాకరం. ఈ వార్త తెలియగానే అజిత్ పవార్ కుటుంబ సభ్యులు ఢిల్లీ నుంచి అత్యవసరంగా బారామతికి వెళ్తే బయలుదేరినారు. అలాగే దేశవ్యాప్తంగా మన నరేంద్ర మోడీ గారు, అలాగే అమిత్ షా గారు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ గారు, అలాగే దేశంలో ఉన్నటువంటి ప్రముఖ నాయకులంతా కూడా ఈ ఘటన పైన సంతాపం అయితే తెలియజేస్తున్నారు. డీజీసీఏ అధికారులు ఇప్పటికే బ్లాక్ బాక్స్ కోసం వెతుకుతున్నారు. అది దొరికితేనే ఈ ప్రమాదానికి అసలు కారణం ఏంటో బయటపడుతుంది. ఏది ఏమైనా సరే ఒక సీనియర్ నాయకుడిని ఇలాంటి ప్రమాదంలో కోల్పోవడం మహారాష్ట్రకే కాకుండా దేశ రాజకీయాలు కూడా పెద్ద లోటు. మీకు తెలిసినో లేదో, ఇప్పుడు ఎన్డీఏలో ఈయన కూడా భాగస్వామి అన్నమాట మహారాష్ట్రలో. అర్థమవుతుందా? ఇక ఈ విషాద ఘటన పైన మీ అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. మిత్రులారా, ఈ ప్రమాదానికి సంబంధించినటువంటి మరిన్ని లైవ్ అప్డేట్స్ కోసం మన న్యూస్ అఖండ ఛానల్ని ఇప్పుడే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని షేర్ చేసి అందరికీ విషయాన్ని అయితే తెలియజేయండి. జై శ్రీరామ్, జై హింద్.